నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి ఏప్రిల్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా కీర్తి. గురుగారు, ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? సింహరాశి వారికి అత్యద్భుతంగా ఉండబోతుందమ్మా. మనకి ఈ యొక్క షష్టగ్రహ కూటమి రవి బుధ శుక్ర రాహు శని గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. ఆ తర్వాత ఈ యొక్క కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. అంటే మానసిక అశాంతి ఉంటుంది. ఎలా ఉంటుంది? 100 కోట్లు ఉన్నాయి, తృప్తి ఉండదు. పెళ్ళి అయింది, తృప్తి ఉండదు. పిల్లలు ఉన్నారు, తృప్తి ఉండదు. ఈ రకంగా అసంతృప్తితో, ఏదో ఒక విధమైనటువంటి అసంతృప్తితో రాహువు, అష్టమ రాహువు బాధలు పెడతాడు. పక్కింటి వాళ్ళకి లోన్ రాలేదనుకో, వీళ్ళకి వచ్చింది కదా, వాళ్ళకి రాలేదని వీళ్ళ బాధ. ఈ రకంగా మార్కులు స్టూడెంట్స్ విషయాల్లో వీడికి మంచిగా 100కి 100 వచ్చినాయి, పక్కన వాళ్ళకి రాలేదని బాధ. అంత మంచి హృదయం సింహరాశి వాళ్ళది. కాబట్టి వీళ్ళ ఊరందరు బాధలు మీదేసేసుకోవడం వల్ల ఈ రకంగా ఈ కష్టాలు, రాహు జింతాత అంటాడు కదా, ఆ విధంగా తనుడే తనుడు అనమాట రాహు. ఇకపోతే కేతు ఎక్కడ ఉన్నాడు? మనకి ధనస్థానంలో ఉన్నాడు. సీక్రెట్, మిస్టేక్, అకల్ట్ ప్లానెట్ అంటాం. ఇట్ ఈస్ ఎ షాడో ప్లానెట్ అన్నారు. అంటే కనబడదు అనమాట. వచ్చే డబ్బు కనబడదు, సైలెంట్గా వస్తుంది, సైలెంట్గా వెళ్తుంది. నెక్స్ట్ ఇకపోతే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో అద్భుతం. ఎక్కడ ఏ అబ్జెక్షన్ ఉండదు. వాళ్ళు గుర్తింపు ఉంటుంది. ముందుగా కావాల్సింది జతపరచాలి కదా, జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలి. ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఈ యొక్క సింహరాశిలో ఉంటుంది. మామూలుగా ఈ యొక్క మన జాతకం ఎలా ఉందండి అని అన్నప్పుడు మనం ఏమనుకుంటాం? అబ్బా డబ్బులే వట అనుకుంటాం. సంపద అంటే డబ్బులు అనుకుంటాం. మనశ్శాంతి ఎవడిస్తాడు? తర్వాత వాళ్ళ కోరుకున్నటువంటి లక్ష్యాలు ఫుల్ఫిల్ చేసుకు, ఇవన్నీ సంపదలే. సో సింహరాశి వాళ్ళకి మరి ఎందుకు బాలేదు? అద్భుతంగా ఉంది. అలాగే వృత్తి, వీళ్ళు డొనేషన్స్ ఎక్కువ ఇస్తారు. వీళ్ళు అంటే జెనరాసిటీ, అప్పులు బాయిస్తారు. అందువల్లనే ఎప్పుడు కూడా సింహరాశి వాళ్ళకి ఒక విధమైనటువంటి ఔదార్యం ఉండడం వల్ల మనం బాగా పొగడాలి వాళ్ళని. సింహరాశి వాళ్ళని పొగిడితే వాళ్ళు ఇస్తారు. తిట్టామనుకో అసలు సమస్య లేదు. అంటే ఆ విధంగా ఈ యొక్క రవి మేష రాశిలోకి వచ్చేస్తున్నాడు. ఎప్పటి నుంచి? ఏప్రిల్ 13వ తేదీ నుంచి. కాబట్టి ఏప్రిల్ 13వ తేదీ తర్వాత ఈ సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, సునీత విలియమ్స్ ఎక్కడికి వెళ్ళింది? స్పేస్, అంతరిక్షంలోకి వెళ్ళింది. వీళ్ళ జాతకం కూడా అంతరిక్షానికి వెళ్ళిపోద్ది. అంత స్పీడ్గా, అంత దూసుకెళ్ళిపోవడమే. అంటే ఆ విధంగా ఈ సింహరాశి వాళ్ళకి ఉంటుందమ్మా. ఈ సింహరాశి వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడే అవకాశం ఉందంటారా గురుగారు? వాళ్ళ కంపల్సరీ ఇచ్చిన మాట మీద నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే సమస్యలు ఎక్కువ, టెన్షన్స్ ఎక్కువ, ఊరందరూ సమస్యలు పెట్టుకుంటారు. దానివల్ల నెత్తి మీద జుట్టు ఊడిపోతుంది తప్ప మాట మీద మాత్రం నిలబడతారమ్మా, అందులో డౌట్ లేదు. ఓకే, వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనుకోండి, ఉంటుందా ఉద్యోగం ఊడే అవకాశం ఏమైనా ఉందంటారా? రెసెషన్ టైంలో రెసెషన్ నడుస్తుంది. ఒక్క సింహరాశి వాడికి తప్ప మిగతా 11 రాశుల వారి ఉద్యోగాలు ఊడిపోతాయి. సింహరాశి వాళ్ళకి మాత్రం ఉద్యోగం కరెక్ట్గా చేసుకుంటారు. అండ్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ ప్లాన్. ఎందువల్లంటే నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సింహరాశికి ఒక ఆవిడ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉంది. అమెరికాలో చేస్తుంటే ఏదో వాళ్ళు ఇల్లు కొనుక్కుందామని చెప్పేసి, అమెరికాలో సిస్టమ్ ఎలా ఉంటుందంటే రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారనుకో, సపరేట్ బిజినెస్ కొనుక్కోవచ్చు, కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ మన ఇల్లు కొనుక్కున్నది మరి రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోకుండా, బ్రోకర్కి వెళ్ళిపోకుండా మనకే ఉంటుందని రిజిస్టర్ చేసుకుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆవిడ ఉద్యోగం చేస్తున్నప్పుడు అప్లికేషన్లో సర్టిఫై చేయాలి, ఎప్పటికప్పుడు చెప్పాలి. ఎస్ సార్ మేము ఈ రియల్ ఎస్టేట్లో ఇన్ఫార్మ్ చేయాలి. అది ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోయింది. మర్చిపోతే మొత్తం వాళ్ళ మేనేజర్ అప్పుడు దాకా మామూలుగా మాట్లాడుకునేవారు, మామూలుగా ఫ్రెండ్లీగా ఉండేవారు. వాడు సడన్గా సీరియస్ అయిపోయి అవునమ్మా ఈమె ఫోన్ చేస్తుంటే డిడ్ యూ ఇన్ఫార్మ్ అని అడిగాడు. నో సార్ అని అడిగింది. అంటే మరి అప్పుడు దాకా మామూలుగా మాట్లాడేవాడు రికార్డ్ చేయడం, అంటే అమెరికన్ సిస్టమ్ అది. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేస్తారు, హెచ్ఆర్కి అంతా వివరిస్తారు. అప్పుడు చాలా టెన్షన్ పడింది ఆమె. ఇది ఎప్పుడో జరగలే, మొన్నే జరిగినప్పుడు. అప్పుడు నన్ను అడిగింది ఆవిడ, నో మీ ఉద్యోగానికి ఏమి ఇది లేదమ్మా, అదే వేరే రాశి అయితే ఉద్యోగం పోతుంది, సింహరాశి వాళ్ళకి ఉద్యోగం భద్రత ఉంటుంది అన్నాను. పోలేదు.
అప్పుడు ఏం చేశారు వాళ్ళు, నెక్స్ట్ టైం ఇన్ఫార్మ్ చేయమ్మా అని చెప్పారు. అప్పుడు బుద్ధి వచ్చి మొత్తం ఆ రియల్ ఎస్టేట్ నుంచి ఆ పేరు తీసేసుకుంది. సో ఇలాంటి చికాకులు వస్తాయి. అష్టమ శని 1-2 సార్లు ప్రయత్నించాలా. అండ్ ప్రేమలో కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఐ లవ్ యూ చెప్పలేదు అని చెప్పి అనుకుని డిసప్పాయింట్ అవ్వకూడదు. కీప్ ఆన్ ట్రయింగ్. అలెగ్జాండర్ ఎట్లా చేస్తాడు, 17 times. ప్రపంచ విజేత అవ్వాలంటే 17 సార్లు ట్రై చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు, దాక్కున్నాడు. పరమాత్మ అయ్యండి జరాసంధుడు వస్తే అరే సేఫ్టీ కోసం దాక్కున్నాడు. వీళ్ళు మాత్రం ఐ లవ్ యూ చెప్పిన వెంటనే స్టూడెంట్స్ అందరూ ఒకసారికి లవ్లు సక్సెస్ అవుతాయా? నో, దే హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్. పుస్తకాలు తీసి చదవమంటే చదవరు. ఇప్పుడు నీకు ఒకటే బండ గుర్తమ్మా, సింహరాశి వాళ్ళు ఎప్పుడు చూసినా ఫోన్లు పట్టుకుంటా ఉంటారు. వాళ్ళు ఎక్కువసేపు 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడుతున్నారంటే లవర్తో మాట్లాడుతున్నట్టే లెక్క. ఆ విధంగా వీళ్ళు ఫోనుల్లో నిమగ్నం అయిపోయి ఉంటారు ఈ ఏప్రిల్ నెల అంతా కూడా. ఫోన్లు ఇదే గోల. శుక్రుడు రాహుతో కలిసి ఉన్నాడు, డ్యామేజ్ చేసేయాలి కాబట్టి ఈ ఫోన్లు కమ్యూనికేషన్. మగవాళ్ళతో ఎందుకు మాట్లాడతారు వీళ్ళు? సో భార్యలు, సింహరాశి భార్యలంతా కూడా వీళ్ళకి అందరికీ కూడా ఫోన్లకి పాస్వర్డ్ లాక్లు పెట్టేసేయాలన్నమాట. బ్రహ్మాండంగా ఉందమ్మా సింహరాశి. ఇంకొకటి ఆరోగ్యపరంగా ఏమన్నా సడన్ గా ఇబ్బంది అయ్యే అవకాశం ఏమన్నా ఉందంటారా? ఉండవు, సింహరాశి వాళ్ళకు ఉండవు. లైన్ టైగర్, అది సింహం అంటే ఏంటి, టైగర్. లిఫ్ట్ లేకపోయినా మెట్లు టక ఎక్కేస్తారు. ఆ విధంగా వాకింగ్. ఇప్పుడు చూడు, ఎవరి పనులు చేసుకుంటే వాకింగే అవసరం లేదు. డాక్టర్లే చెప్తున్నారు, నేను డాక్టర్నే. ఏం చెప్తున్నావు అమ్మ, ప్రత్యేకించి మీ ఇంట్లో పనులు మీరు చేసుకోండి, ప్రత్యేకించి వాకింగ్ అలా అవసరం లేదమ్మా అంటే వీళ్ళు వాకింగ్ అని 1 గంట తిరుగుతారు. మధ్యాహ్నం చేసుకోవచ్చు, సాయంత్రం చేసుకోవచ్చు వాకింగ్లు. ఆ కొవ్వు ఎప్పుడైనా కరుగుద్ది, ఇంట్లో పనులు చేస్తే ఉంటుంది. అసలు మామూలుగా అసలు సింహరాశి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? నాగార్జున లాగా ఉంటుంది. మంచి వాళ్ళు సన్నగా చక్కగా. నాగార్జున ఎంత హెల్దీ, సో అసలు సమస్య లేదనమాట. ఎక్కువ ఇప్పుడు నాకు తెలిసిన వెంకటేశ్వరరావు గారిని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఎప్పుడు నాగార్జున లాగా హెల్తీ బాడీ అండ్ మూవింగ్ లైక్ వేరింగ్ బ్లూ షర్ట్ అండ్ వాకింగ్ వెరీ స్మార్ట్లీ. ఈ విధంగా సింహరాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు లేవు. ఒక్కటే ఏంటంటే మెంటల్ టెన్షన్. అదన్నమాట. సింహరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటారు గురుగారు? మెంటల్ టెన్షన్ పోవడానికి పరిహారాలు, ఫోన్ దూరంగా పెట్టేయడం ఫస్ట్. ఈ యొక్క రాహు కాబట్టి రాహు జపము, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి 1.5 కిలో మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు, అదే నెలకొకసారి దానం చేసుకోవాలి. శనివారం నాడు ఉదయం 8 గంటలకి. ఇక రావి చెట్టు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలా. ఉత్తి ప్రదక్షిణలు చేస్తే ఎలా అమ్మా, నీళ్లు పోయాలి కదా. ఆ రావి చెట్టుకు చక్కగా 1 బకెట్ నీళ్లు పోసి ప్రదక్షిణలు 108 ప్రదక్షిణాలు శనివారం నాడు చేసుకోవాలి. అండ్ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పటం పెట్టుకొని ఆ అమ్మవారి ముందు ఓం దుర్గాయనమ అంటూ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఈ సింహరాశి వారి యొక్క రాహు శాంతిస్తాడు. రాహు శాంతించకపోతే కన్ఫ్యూజన్, ఇన్ఫాక్చుయేషన్, హాలుసినేషన్, భ్రమంలో ఉంచేస్తాడు అనమాట. సో ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందమ్మా.